లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే 10 months బ్యాక్ Yeah. మీరు ప్రిడిక్ట్ చేసిన ఒక వీడియో గుర్తొచ్చింది నాకు. శైవులు అనుకొని ఈ గొడవలు పెరుగుతాయమ్మా. Okay. కొంచెం పీఠాధిపతులకు కూడా కొంత ఇబ్బంది వస్తుంది దీనివల్ల. అవునండి. ఇక్కడ ఇప్పుడు 10 మీరు months అయింది correct 10 months గా బ్యాక్ సంవత్సరం పీఠాధిపతులకి ఇలా ఉంటాయని ఈ చెప్తున్నాం. సంవత్సరం ఇలా ఉంటాయని పీఠాధిపతులకి ఇబ్బందులు వస్తాయని అన్నారు. అవును. రీసెంట్ గా చిన్నజీయర్ స్వామి గారి కామెంట్స్ మీద అవునండి. అది మీకు దీన్ని ఉద్దేశించేనా మీరు అప్పుడు చెప్పింది? ఇలాంటి వాటిని ఉద్దేశించేనా? అది కారణం ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండేన్ ఆస్ట్రాలజీలో అంటే మనకు పతనం ఏం లేదు. మహర్షులు ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా మైథుని జ్యోతిష్యం అంటారు. అంటే దేశకాల పరిస్థితుల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఎలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అది అమ్మవారి అనుగ్రహం వాళ్ళు అందించిన శాస్త్రం. అది మనకు పతనం 1% కూడా లేనట్టే చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడైనా అంటే జీవకారకుడు, గురువులకి కారకుడు, పీఠాధిపతులకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి కారకుడు గురువు అవుతాడు. ఆ జూపిటర్ హౌజెస్ కనుక స్పాయిల్ అయితే అది కూడా మిథున రాశిలో ఉన్నప్పుడు, మిథునం అంటే కమ్యూనికేషన్, ఓకే, వృషభము, మిథునము ఇవన్నీ కూడా మాట్లాడే మాట అండ్ కమ్యూనికేషన్ స్థానాలు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే విశ్వవసు నామ సంవత్సరం అంతా కూడా ఆయన వృషభ మిథునాల్లోనే సంచరిస్తాడు. కాబట్టి మాటకి కమ్యూనికేషన్ కారకుడు. అదేవిధంగా గురువు యొక్క రాసుల్లో శని వచ్చి సంచరిస్తున్నప్పుడు శాటర్న్ యొక్క ప్రభావం అండ్ శని యొక్క రాశిలో రాహు ఉన్నందుకు ఈ గురువుకి ఈ ప్రభావం వల్ల గురువులుగా చలామణి అవుతున్నటువంటి వారు పీఠాధిపతులు కొన్నిసార్లు అసందర్భంగా కొన్ని మాటలు మాట్లాడటం వల్ల ఇప్పుడు అవసరమే ఉంది చెప్పండి. అవును, ఇప్పుడు ఆయన స్థాపించలేదు, ఈయనే స్థాపించారు, విద్యారంగం స్థాపించారని. ఇప్పుడు ఏమిటి ఇప్పుడు దానివల్ల మనకి అది అబద్ధం. ఫస్ట్ అయితే కంప్లీట్ అబద్ధం అని పాపం చాలామంది సాక్ష్యాలతో సహా చూపించారు. అసలు హిందూ సంఘాలన్నీ మండిపడిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పాపం నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటిది ఎన్నో మంచి మాటలు చెప్పుంటాడు ఆయన. అవును, ఇక్కడ ఎలా ఉంటుందంటే సొసైటీ అనేటువంటిది మీరు ఎన్ని మంచి మాటలు చెప్పండి, ఎన్ని సహాయం చేయండి, ఒక్క మాట మిమ్మల్ని వాటినన్నింటినీ కొట్టిపడేస్తుంది. అవును, ఒకే ఒక మాట. మీరు ఎన్ని సహాయాలు చేసి, ఎన్ని మంచి మాటలు చెప్పి, ఎంత ఓదార్చి, ఎంతో వాళ్ళని రక్షించినా కూడా ఇప్పుడు ఈయన ఎన్నో ప్రవచనాలు ఇచ్చి ఉంటారు. ఇతని మాటల మీద ఎంతోమంది పాపం మంచి వాళ్ళ లైఫ్ని మార్చుకొని ఉండొచ్చు, ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయి ఉండొచ్చు, మోటివేట్ అయ్యి ఉండొచ్చు, గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, కలెక్టర్లు అయి ఉండొచ్చు, లేకపోతే చనిపోతాను అనుకున్న వ్యక్తి బతికి ఉండొచ్చు. కానీ ఒక మాట ఏమైపోయింది. అవును, మా నాన్నమ్మగారు ఒక మాట అనేవారు ఎప్పుడు కూడా. ఏంటంటే ఒక మాట అనేటువంటిది ఎలాంటిదంటే నది మీద, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కొండల మీద నుంచి నీరు ఇలా జారి పడుతుంటుంది చూసారా, ఆ జలపాతం కిందకి పడింది మళ్ళీ ఇంక వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ పైకి వెళ్ళదు. అది ఎంత కష్టమో నువ్వన్న ఒక మాట ఒక్కసారి జారావంటే అది మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పైనుంచి దూకిన నది లాంటిది మన మాట. కాబట్టి చూడండి పాపం ఆయన ఆ ఒక్క మాట అనడం వల్ల ఆయన ఆదిశంకరాచార్యుల వారిని తిట్టింది లేదు, ఎవరిని ఏం కించపరిచింది. కానీ ఇక్కడ ఏంటంటే అది కాదు ఇది ఎందుకు తీసాడు అక్కడ ఆయన అంటే బికాజ్ ఆఫ్ గ్రహస్థితి. ఆ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే భూకంపాలు తేడానికి అవే గ్రహాలు. ఇప్పుడు మనకి చూడండి ఇప్పుడు మనకి హీరోసీమా నాగసాకి మీద యుద్ధం, అది మనకి అప్పుడు లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్, లిటిల్ బాయ్ ఇలాంటివి అణుబాంబులు వేశారు జపాన్ మీద. వేసినప్పుడు మీరు కనుక గ్రహస్థితి చూస్తే మిథునంలో శనుండి అటు ఇటు రవికుజులు ఉంటారు. అంటే మిథున రాశి జపాన్. మనకి ముండేన్ ఆస్ట్రాలజీలో కూర్మ చక్రం అని ఉంటుంది. కూర్మ చక్రము, సర్వతోభాద్ర చక్రము, రాశి చక్రం మూడింటిని తీసుకొని ఏ గ్రహాలు ఎలా మూమెంట్ అవుతున్నాయి దీన్ని బట్టి ఇక్కడ ఈ గొడవలు జరుగుతాయి. మనం లాస్ట్ టైం కూడా ఫ్లైట్లది ప్రిడిక్ట్ చేసుకున్నాం. మనం అంటే ఉంది అమ్మవారు పలికిచ్చింది, అది పెద్ద విషయం కాదు. కాబట్టి ఆ ఫ్లైట్లు ఆగిపోతాయి అన్న వారు చూసారు ఎంత ఫ్లైట్లు ఆగిపోయాయి. దాని తర్వాత బంగారం, సిల్వర్, గోల్డ్ 5 months బ్యాక్ అయితే అసలు సిల్వర్ ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు, ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు, అట్లా పెరుగుతుందని చెప్పాం 5-6 months బ్యాక్ సంథింగ్. ఆ సిల్వర్ మీరు కనుక చూస్తే అసలు ఎక్కడ 1,00,000 ఉండేది కాస్త 3-4-5 దాకా వెళ్ళి మళ్ళీ 3 దగ్గర తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది 1-4 సార్లు తిరుగుతూనే ఉంటుందండి. ఇది గోల్డ్ రేటు, సిల్వర్ రేటు అసలు నార్మల్గా ఉండదు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే గోల్డ్కి కారకుడు గురువు అండ్ రవి రాశుల్లో కేతు ఉన్నాడు, గురు రాశుల్లో శని ఉన్నాడు. అంటే శని కేతువులు ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే అప్పుడే వైరాగ్యం, అబ్బా బాబా ఇంత తగ్గిపోతుంది ఏంటి, అప్పుడే బాబా ఏంటి ఎటు వెళ్ళిపోతుంది. ఆ ఫ్లక్చువేషన్ని, షేర్ మార్కెట్ క్రాష్ని వీటన్నిటిని ఇస్తూ ఉంటుంది. ఈ మనకి నెక్స్ట్
కుంభరాశిలోకి అనేకమైన గ్రహాలు వెళ్తున్నందుకు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా సొసైటీలో మనకి అంటే చూడండి వరల్డ్ వైజ్గా ఎంతమంది అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళ అనేకమైన సీక్రెట్స్ కూడా బయటపడతాయి దీనివల్ల సీక్రెట్ సైన్లోకి ఇవన్నీ వెళ్ళడం వల్ల. ఓకే, ఇంకా ముందు ముందు ఇంకా ముందు జరగబోతున్నాయి అవును అయితే. చాలా జరగబోతున్నాయి. ఎందుకంటే మనకి విశ్వవసు నామ సంవత్సరం అయిపోయి దాని తర్వాత మనకి వచ్చే నామ సంవత్సరం ఏమిటి అంటే మనకి పరాభావ నామ సంవత్సరం. అంటే ఎటువంటి వాటికి పరాభావం జరగనుంది అంటే గురువులకి పరాభావం జరగనుంది. కాబట్టి గురువులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి అదొక పరాభావమే కదా. ఎందుకంటే ఇంకా రాలేదు కదా అంటే వచ్చే ముందు దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ పరాభావనామ సంవత్సరానికి అధిపతి గురువు. గురువు ఉన్న స్థితి పూర్తిగా పాడైపోయింది. కాబట్టి గురువులు ఏది మాట్లాడినా గురువులనే కాదు నార్మల్ జనరల్ పీపుల్కి కూడా గురువే కారకుడు, జీవకారకుడు. కాబట్టి జీవులందరూ కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో మనకు ఒక ముందు ఒక హింట్ ఇచ్చింది. ఇది ఏది మాట్లాడినా ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసినా ఒక మెయిల్ పంపిస్తున్నా ఒక మెసేజ్ పంపిస్తున్నా ఇప్పుడు టెక్నాలజీ మనకి మారేసరికి మీరు కనుక గ్రూప్ అని ఒక యాప్ ఉంటుంది మీరు చూడండి. ఇప్పటికిప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు మీకు మీ ఫోటో ఇలా తీసి దానిలో అప్లోడ్ చేస్తే వితిన్ 10 to 20 సెకండ్స్లో మీరు గుర్రం మీద వెళ్తున్నట్టు కనిపిస్తుంది. చాట్ జీపీటీకి ఇచ్చేస్తుంది, అది వెంటనే వీడియో ఇచ్చేస్తుంది మీకు. అవును, ఫోటో తీసి ఇలా పెడితే వెంటనే మీరు ఏదో గుర్రం మీద వెళ్తున్నట్టు లేకపోతే మీరు ఒక ఏటీఎంలో డబ్బులు దోచుకొని వెళ్తున్నట్టు కూడా తీయొచ్చు దాంతో. అవును, అంటే అంత ఇది పెరిగినందుకు ఈ మిథున రాశిలో గురువు ఉన్నందుకు అసలు ఫేక్ వీడియోస్ పెరిగిపోతాయి విపరీతంగా ఫేక్ వీడియోస్ పెరిగిపోతాయి. అసలు ఇదేంటిది ఏయ్యా నిజమా అర్థం కాదు. నేను ఒక వీడియో చూసినప్పుడు ఒక కుక్కపిల్లని ఒక పెద్ద లారీ తొక్కుని వెళ్ళిపోయింది. కుక్కపిల్ల నార్మల్గా వచ్చేస్తుంది, ఏమిటిది ఏం కాలేదు ఏంటి అని మా వాళ్ళకి చూపిస్తే అది ఫేక్ ఏ కదా అన్నారు మా పిల్లలు. మా తమ్ముడు చూసి అరే నిజమే కదా ఏ కదా అంత పెద్ద లారీ కుక్కపిల్ల మీద నుంచి వెళ్ళిపోతుంది అదేంట్రా బాబు అలా వెళ్ళిపోతుంది అనుకున్నాను నేను. అవును, అలా ఏంటంటే మిథున రాశి కమ్యూనికేషన్ స్థానం. అందుకే మనం లాస్ట్ టైం కూడా ఈ పత్రికా విలేకరుల మీద కూడా కొన్ని కేసెస్ అవుతాయన్నాం. అలాంటివి కూడా జరిగాయి చూడండి. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే ఈ మిథున రాశిలో తన యొక్క స్వరూపాన్ని మార్చుకున్నటువంటి గురువు ఎప్పుడైతే ఉంటాడో ఇది ఒకే దీంట్లో ఉండేటువంటి వాళ్ళ మీద ఆ వీడియోలో మొత్తం అదే చెప్పా. ఏంటంటే తెలుగు మనకి ఇప్పుడు సనాతన ధర్మం లేకపోతే హిందువులే గొడవలు పెట్టుకోవడం. హిందువులే ఇప్పుడు మనకి చూడండి ఒకవైపు సనాతన ధర్మంలో మనకి కొంతమంది పోరాడుతున్నారు ఈ సాయిబాబా ఇష్యూ మీద. అవును, సాయిబాబా ఇష్యూ మీద పోరాడుతున్నారు, ధర్మం గురించి పోరాడుతున్నారు. అలాంటి ఇవన్నీ ఒకవైపు ఉంటుంటే ఒకవైపు ఈ చిన్నజీవి స్వామి వారు ఈ మాట అన్నాం అవసరం ఏముందండి పాపం ఆవిడ అతని వాల్యూ ఆయన పోగొట్టుకున్నాడు అనిపించింది. అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఒక ధర్మ మార్గంలో ఒక పీఠాన్ని పెట్టి ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అంత పెద్ద సమతామూర్తి విగ్రహం పెట్టడం అంటే మామూలు విషయం కాదండి. అతని మాట ఎంతమంది నమ్మి ఎంతమంది మేము ఉన్నామని నిలబడి ఉంటే అక్కడ సమతామూర్తి నిలబడింది. అంటే మీ మాటకి కొన్ని లక్షల మంది మేమున్నాం మీరు కట్టండి మేము కొన్ని డబ్బులు ఇస్తాం అని అన్నప్పుడు నడిపించిన వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత ఎదుగుతూ ఉంటే అంత వాక్కుని చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వాక్కు ఇప్పుడు ఏదో అనేయాల్సిన అవసరం ఉండదు, దాన్ని గ్యాప్ తీసుకుని కూడా అనొచ్చు. ఆ గ్యాప్ తీసుకోవడం నేర్పగల మన పిల్లలకు కూడా. నువ్వు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు దేనికి కూడా. నువ్వు కొంచెం ఆగి ఇది ఇక్కడ మాట్లాడాలా వద్దా, అసలు మనం ఏం మాట్లాడుతున్నాము. నోరు ఉంటే ఊరుందంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, ఊరు మంచిది అంటారు. నోరు మంచిది కాకపోతే ఊరు మంచిది కాదు. అలా ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ మైండ్లో అంత ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా గ్రహస్థితి అలా చేయిస్తుంది. ఇప్పుడు చూడండి కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతాయి, ఆ సమయానికి ఏదో మాయలాగా కునుకు వస్తుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎవరిని వదిలిపెట్టదు. ఆయన ఏంటంటే ఆయన అంత పెద్ద పీఠాధిపతి కదా, రోజు హోమాలు పూజలు జరుగుతుంటే గ్రహస్థితే. కాబట్టి ఏం చేయాలి, దానికి కొంచెం శని రాహువులకు సంబంధించి చేసుకుంటుండాలి అందరూ కూడా. అంటే శనిగ్రహం దగ్గర రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, చండీ హోమం చేసుకోవడము, చండీ పారాయణం చేయడం, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇవి ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అది రైట్ గురుగారు, మీరు ఆల్రెడీ చండీ హోమం చేయించబోతున్నారు కదా. అవునండి, మనకి 17, 18, 19 తేదీలు. ఈ 17, 18, 19 తారీఖుల్లో గురుగారి ఆధ్వర్యంలో కొన్ని హోమాలు జరుగుతున్నాయి.
ఆల్రెడీ అది మన ఛానల్లో కూడా మనం కూడా రీల్ రూపంలో ఒక వీడియో కూడా ఉంది. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు కాంటాక్ట్ అయితే మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ కార్యక్రమంలో కామాఖ్య క్షేత్రంలో జరగబోతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అవ్వండి. మంచిగా ఈ హోమాలు లాంటివి చేయించుకొని మనశ్శాంతిని పొందండి. పొందొచ్చు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే. థ్యాంక్ యూ సో మచ్.